శ్రీను గౌడ్ గారు మీరేమైనా మాట్లాడగలుగుతారా? మీరు ఎక్కడున్నారు? ఏంటి మీ దగ్గరలో మీరు ఎక్కడైనా మిసైల్స్ పట్టం లాంటి సీన్లు చూసారా? ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి? మేము ఇక్కడ ప్రజెంట్ ఇజ్రాయెల్లోని తెలవి సిటీలో బెనిబ్రాక్ అనే ప్రాంతంలో ఉన్నాము. ఇందాక ఇక్కడ సైరన్ వచ్చింది. మెయిన్ మెట్రో అండర్ గ్రౌండ్ మెట్రో అండి. సో ఇక్కడ నుంచి మీరు వెళ్తే సో ఈ మెట్రోలకి ప్రతి ఒక్కరు సైరన్ రాగానే ప్రతి ఒక్కళ్ళు దీంట్లోకి వెళ్ళి వారు వాళ్ళ సేఫ్టీ గురించి చెప్తారు. దానికోసం సెక్యూరిటీ పబ్లిక్ సెక్యూరిటీ గురించి పోలీస్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 10 అంతస్తుల లోతులో ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అంటే ప్రతి బంకర్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము అందరం దగ్గరలో ఉంటాము. ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ గా ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 1500 మంది తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇదే ఏరియాలో ఉన్నారు, బెనిబ్రాక్ ఏరియాలో. సో చాలా మంది కూడా ఎటువంటి సేఫ్టీ లేనప్పుడు ఇక్కడికి వచ్చి నైట్ లో పడుకోవడం కానీ లేదంటే డే టైమ్ లో సైరన్ వచ్చినప్పుడు దాంతో పాటు ఇక్కడ వచ్చి తలదాచుకోవడం జరుగుతుందండి. మాకు అంత సెక్యూర్ గా ఉన్నాము. కాకపోతే ఇంత ముందుగా శ్రీకాంత్ గారు అన్నట్టు మేము గత సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి లాస్ట్ టైం అక్టోబర్ 7 నుంచి కానీ లేదంటే మళ్ళీ మొన్న రీసెంట్ గా జరిగిన ఇరాన్ యుద్ధం కానీ అలాంటివన్నీ కూడా మేము చూసాం కాబట్టి ముందు నుంచి మాకు ఎలాంటి కొన్ని సెక్యూరిటీ ఇలాంటి పరిస్థితి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గౌడ్ గారు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నా యుద్ధం అంటే యుద్ధమే, ఒక ప్రాణ భయం ఉంటుంది. మీ ఎవరికి ఆ భయం లేదంటే ఎలా నమ్మాలి? అయితే ఇంతకు ముందు మేము ఒకటే ఇరాన్ నుంచో గాజా నుంచో మేము బాంబుల గురించి చూసాం. మీరు ఇక్కడ చూసి ఉండొచ్చు, ఇది మెట్రో లైన్. దీంట్లో జార్జియా, అర్మేనియా ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళు, దాంతో పాటు చాలా మంది వాళ్ళ తమ బెడ్లు వాళ్ళ పిల్లలతో సహా ఇక్కడనే ఉంటారు. వాళ్ళ గురించి సెక్యూరిటీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు సెక్యూరిటీ ఇన్ కేసు ఎవరైనా ఉగ్రవాద మూటలు ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రాబ్లం చేయగలని చెప్పి దాంతో పాటు వాళ్ళందరూ సెక్యూరిటీగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకు సేఫ్ గా ఉన్నామండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. కానీ ఇది ఒకప్పుడు ఒకే దేశం మీద ఒకే ప్రాంతం మీద యుద్ధం ఉంటుంది. ఇప్పుడు అన్ని రకాల గల్ఫ్ కంట్రీతో పాటు దీని యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అందరూ నిన్న నుండి పానిక్ గా ఉన్నామండి. శ్రీనుగౌడ్ గారు మీరు సేఫ్ గా ఉన్నారు అని అయితే మీరు చూపిస్తున్న దృశ్యాలు బట్టి మాకు అర్థమవుతోంది. మరి ఇక్కడున్న వీళ్ళందరికీ గానీ ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందా? కొంచెం లాస్ట్ టైం ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు మ్యాట్రస్లు కానీ పడుకోవడానికి బ్లాంకెట్లు, దాంతో పాటు కొంచెం ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ సప్లై చేశారు. ఇది నిన్న నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది బ్రెడ్లు అలా ఇచ్చారు, బ్లడ్ జ్యూస్లు. మరి ఇంకా కంటిన్యూగా ఎలా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇంకా ఎలా చేస్తారనేది ఇంకా లేదండి. ప్రస్తుతానికని మా సేఫ్ లో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ రావడానికి నైట్ లో ఏదైనా ప్రాబ్లం అయితే వాటర్ కానీ ఇంకా తినడానికి సంబంధించి స్నాక్స్ కానీ ఇంకేదన్నా నైట్ లో వచ్చి పడుకున్నప్పుడు మేము కంపల్సరీ మా ఇంటనే తీసుకుని వస్తున్నామండి. సో మీరందరూ ఒక సంవత్సర కాలంగా మేము ఇలాంటి సిచ్యువేషన్స్ కి అలవాటు పడిపోయి ఉన్నాము అని చెప్పారు కదా? అవునండి. మరి ఇప్పుడు అక్కడ పిల్లలు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ ఎలా కేర్ తీసుకుంటున్నారు? మీరంటే ఏదన్నా ఉంటే పరిగెత్తుకుంటే మీరు వచ్చేయగలుగుతారు, లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో ఏంటి మరి? వాళ్ళని ఎలాగా? అయితే ఆల్రెడీ సిచ్యువేషన్ ముందే డిక్లేర్ అయింది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ముందు ఉన్నటువంటి ఇక్కడ కేర్ గివర్స్ మెచ్చపిల్లి అని అంటారండి. అంటే కేర్ గివర్ ముసలి వాళ్ళని, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళని వాళ్ళ ముందు నుంచి అలాంటి బంకర్ లోనే ముందు నుంచి వాటరు, ఫుడ్ వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి లాంటి వాళ్ళని కూడా ఇక్కడ ముందు నుంచి ప్రిపేర్ చేసి ఉంచేస్తారండి. అంటే వాళ్ళు మూవ్ కారు కాబట్టి మేమంటే రాగలుగుతాము. కొంచెం మీరు అన్నట్టు ఏజ్ వాళ్ళు ఇబ్బందిగా ఉంటది కాబట్టి వాళ్ళ ముందు నుంచి అదే బంకర్ లోనే ముందు ప్లాన్ కొద్ది అక్కడ ఉంచడం జరుగుతుందండి.